అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. ఈ వసంత నవరాత్రులలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కొండాపూర్లో మనం రామాయణ ప్రవచనం అన్నది చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు మనం అయోధ్య కాండ అన్నది మొదలు పెట్టుకుందాం. ఈ అయోధ్య కాండలో మనకి వాల్మీకి మహర్షి రామాయణంలో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అయోధ్య కాండలో శ్రీరాముల వారు పాటించిన ధర్మం ఏమిటి, ఆయన విడిచిపెట్టని సత్యం ఏమిటి, ఈ అయోధ్య కాండ నుంచి మనమే నేర్చుకోవాలి. కేవలం అయోధ్యలో ఆ సమయంలో జరిగిన ఒక సన్నివేశమా సందర్భమా అని కాకుండా అయోధ్య కాండ మనకేం నేర్పిస్తుంది అన్న విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆ శ్రీరామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అసలు జీవ చైతన్యం లేదు, చలనం లేదు. అటువంటి భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతోనే ఇలా ఈ రామాయణం చెప్పుకోగలుగుతున్నాము, అలాగే మీరు కూడా వినగలుగుతున్నారు అన్నది నా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్క కర్మకు, అలాగే మనం చేసే ఆ కార్యానికి అందులోనూ ఎప్పుడైతే ధర్మం ముడిపడి ఉంటుందో ఖచ్చితంగా భగవంతుని యొక్క చేయూత ఉంటుంది. అయోధ్యకాండ అన్న వెంటనే ముందుగా మనకి కష్టాలు గుర్తుకు వస్తాయి. అంటే ఈ అయోధ్య కాండలోనే శ్రీరాముడికి ఎన్నో కష్టాలు, ఆయన వనవాసానికి వెళ్ళిపోవడం, దశరథ మహారాజు గారికి ఎన్నో కష్టాలు. ఎందుకు అంటే శ్రీరాముడు ఇక పక్కన లేడు, మరి కైకమ్మ వరాలు కోరడము, అలాగే కౌసల్యాదేవికి కూడా విపరీతమైన కష్టాలు. ఎందుకు అంటే ఇక తన బిడ్డ ఒకగానొక కొడుకు ఇక తనతో ఉండడు, అరణ్యానికి వెళ్ళిపోతాడు. అలాగే భరతుడికి కూడా విపరీతమైన కష్టం. కైకేయికి ఏమైనా ఆనందం మిగిలిందా అంటే కొద్ది క్షణాలే. భరతుడు వచ్చిన తర్వాత ఆవిడ్ని పూర్తిగా తిట్టడము, అంటే సొంత కొడుకే తల్లికి విలువ ఇవ్వలేకపోవడము, ఆ స్థాయి ఆవిడే తెచ్చుకుంటుంది. అంటే ఇలా అయోధ్యకాండ అంతా కూడా కొద్దిగా బాధాకరంగా చింతలతో బాధలతో ఉంటూ ఉంటుంది. అయినా కూడా ఈ చింతలలో ఈ బాధలలో అయోధ్యకాండ మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనసుకి బలం చాలా అవసరం. శారీరక బలం గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం. కొద్దిగా ఏమైనా అనారోగ్యం వచ్చినా వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళడము, మనం బాగా ఆరోగ్యంగా ఉండాలని మందులు పుచ్చుకోవడము, అలాగే ఆ తర్వాత ఇంకా బలంగా ఉండాలని చెప్పి చక్కగా మంచి పదార్థాలు తీసుకోవడం. అయితే ఈ శరీర బలంతో పాటు మనసుకి ఎంతో బలం ఉండాలి అని అయోధ్యకాండ నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనసుకి బలం అన్నది ఏర్పడుతుందో ఆ బలంతో మనిషి అన్నవాడు తరించిపోతాడు. కేవలం శారీరకంగా బలంగా ఉంటే మనిషి అన్న స్థాయికి వెళ్ళిన తర్వాత తరించిపోలేడు. మనసుకి బలం ఉండాలి అన్నది అయోధ్యకాండ నేర్పిస్తుంది. మరి ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం అంటే ఒక సందర్భంలో దశరథ మహారాజు గారు అక్కడ ఉన్న రాజ్యానికి సంబంధించిన పెద్దవాళ్ళు, అలాగే మంత్రులు, అలాగే కులగురువు అయిన వశిష్ఠ మహర్షి వీళ్ళందరినీ కూడా సంప్రదించి రామునికి నేను పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి చాలా తొందరగా నిర్ణయం చేస్తారు. అది కూడా 2 రోజుల్లోనే. అయితే దీనికి కారణం మనం తర్వాత చెప్పుకుందాం. అలా నిర్ణయం చేసిన తర్వాత సరే అని వాళ్ళందరూ కూడా అంటారు, మంచి కార్యము అంటారు. అయితే అప్పట్లో ధర్మం ఏమిటి అంటే పెద్ద కుమారుడికి పట్టాభిషేకం చెయ్యాలి, ఆ పెద్ద కుమారుడు కూడా ఆయన యోగ్యత కలిగి ఉండాలి, సకల సుగుణాలతో ఉండాలి. అలా ఉంటేనే యువరాజు ఆ తర్వాత రాజు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కేవలం పెద్ద కొడుకు కదా అంటే కాదు, సద్గుణాలు ఉండాలి, సుగుణాలు ఉండాలి, అర్హత ఉండాలి. మరి ఇవి ఉన్న తర్వాత చక్కగా వారు రాజు కావచ్చు. అయితే రాముల వారు సకల గుణాల సంపన్నుడు కదా, మరి ఆయనకి ఎక్కడా కూడా ఈ ఎంచటాలు అటువంటివి ఏమీ లేవు. అటువంటి మహాపురుషుడు కాబట్టి ఆయనకి ఇప్పుడు పట్టాభిషేకం చెయ్యాలి. అందుకే దశరథ మహారాజు గారు నిర్ణయం చేసిన తర్వాత రాముల వారిని పిలుస్తారు. పిలిచి నాయన 2 రోజుల్లోనే నేను నీకు పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఉపవాస దీక్షను నువ్వు పట్టు అని అంటారు. అంటే ఈ రోజంతా కూడా ఉపవాసంలో ఉండు, అలాగే దర్భాసనం మీద ఇవాళ నువ్వు పడుకోవాలి, భగవంతుడిని ధ్యానించు, ఆ తర్వాత నీకు పట్టాభిషేకం అన్నది జరుగుతుంది. కాబట్టి శారీరకంగా మానసికంగా పునీతులు అవ్వడానికి అనమాట. సరే అని అంటారు రాముల వారు. అయితే ఆ సమయంలో అందరూ ఉంటారు సభలో, కాబట్టి అందరి ముందు ఈ నిర్ణయం తీసుకుని రాముల వారిని పంపిస్తారట. ఆ తర్వాత
అక్కడి నుంచి మంత్రులందరూ వెళ్ళిపోతారు, ఆ సభ పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు కేవలం సుమంత్రుణ్ణి పిలుస్తారు. సుమంత్రుడు అంటే దశరథ మహారాజు గారికి చాలా దగ్గరగా ఉన్న మంత్రి అన్నమాట. మంచి విషయాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సుమంత్రుణ్ణి పిలిచి మళ్ళీ ఇంకొకసారి రాముడికి కబురు పంపు, రాముడిని ఒక్కసారి రమ్మను అని అంటారు. అంటే ఒకసారి పిలిచారు, చెప్పారు, పంపించేశారు, మళ్ళీ పిలిచారట. అలా పిలిచిన తర్వాత రాములు వారు ఇప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత దశరథ మహారాజు గారు కొన్ని విషయాలు చెప్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. రాముల వారితో అంటారు, నేను మీ మామగారు అయిన జనక మహారాజు గారికి కబురు పెట్టడం లేదు. కారణం ఏమిటి అంటే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను ఎవరికీ కూడా కబురు పెట్టడం లేదు. ఇక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్లతో ఈ పట్టాభిషేకం అన్నది ఈ కార్యం జరిగిపోవాలి. సాధారణంగా ఇటువంటి వేడుకల్లో అందరినీ కూడా ఆహ్వానిస్తారు కదా, కానీ ఇక్కడ కాదు. ఎందుకు అన్న కారణం చెప్తున్నారు. దశరథ మహారాజు గారు అంటారు, నీ తమ్ముడు అయిన భరతుడు ఇప్పుడు ఇక్కడ లేడు. మరి ఎక్కడ ఉన్నాడు? తన తాతగారి ఇంట్లో ఉన్నాడు, అంటే తన మేనమామ ఇంట్లో ఉన్నాడు. అలా మేనమామ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తాను తిరిగి వచ్చేలోపు గబగబా నీ పట్టాభిషేకం జరిగిపోవాలి. ఎందుకు అంటే ఒకానొక సమయంలో కౌసల్యాదేవికి సంతానం కలగకపోతే సుమిత్రను వివాహం చేసుకున్నారు. సుమిత్రాదేవికి కూడా సంతానం కలగకపోతే అప్పుడు కైకను వివాహం చేసుకోవాలనుకున్నారు. కాకపోతే కైక తండ్రి ఒక షరతు పెడతారు. ఆయన అంటారు, సరే నా కుమార్తెను ఇవ్వాలి అంటే గనక నా కుమార్తెకి సంతానం కలిగినప్పుడు, అంటే పుత్ర సంతానం కలిగితే ఆ పుత్రుడే రాజు అవ్వాలి, అంటే యువరాజు అవ్వాలి, ఆ తర్వాత రాజు అవ్వాలి. అలా మీరు నాకు మాట ఇస్తేనే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటారు. అయితే దీనికి దశరథ మహారాజు గారు అనుకుంటారు, సరే ఎలాగో కౌసల్యాదేవికి సంతానం కలగడం లేదు, సుమిత్రాదేవికి కూడా కలగడం లేదు. ఇప్పుడు కైకను వివాహం చేసుకున్న తర్వాత కైకకు సంతానం కలిగినప్పుడు పెద్దవాడు అవుతాడు కదా ఆ పుత్రుడు, మరి తనకే కదా రాజ్యాన్ని ఇస్తాను అనే ఆలోచనతో సరే నేను మాటిస్తున్నాను అన్నారట. అలా మాటిచ్చేశారు. అంటే ఇప్పుడు ఏమిటి, కైకేయి యొక్క కుమారుణ్ణి నేను రాజుని చేస్తాను అని దశరథ మహారాజు గారు వివాహం జరగక ముందే, ఆ పూర్వమే కైకేయి యొక్క తండ్రి గారికి మాట ఇచ్చి కైకని వివాహం చేసుకున్నారు. ఈ మాట చెప్తున్నారట. కాబట్టి ఇప్పుడు నేను నీకు పట్టాభిషేకం చేస్తాను అంటే గనక ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. కానీ నీకే నేను చెయ్యాలి. ఎందుకు అంటే ఇది ధర్మం, నువ్వు నా పెద్ద కుమారుడే, నలుగురు ఒక్కసారే పుట్టారు. అయితే ముందుగా రాముల వారు పుట్టారు కాబట్టి పెద్ద కుమారుడు అయ్యాడు. అయితే నీకు యోగ్యత కూడా ఉంది. యోగ్యత లేదు అంటే తర్వాత వాళ్ళని రాజు చెయ్యాలి. కానీ నీకు యోగ్యత ఉంది, అటువంటి సమయంలో నువ్వే రాజు కావాలి. అందుకని ఇప్పుడు నేను భరతుడికి కూడా కబురు పంపించను. అంటే భరతుడు ఏదో తెలుసుకుంటే వచ్చి ఆపేస్తాడన్నది కాదు, భరతుడు అటువంటి వాడు కాదు. కానీ మరి అక్కడ ఉన్నాడు కదా మేనమామ ఇంట్లో, అలా హఠాత్తుగా భరతుడిని రమ్మంటే ఎందుకు రమ్మంటున్నారు అని ఆరా తీస్తారు. అలా ఆరా తీస్తే తెలిసిపోతుంది కదా, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి తెలిసిపోతుంది. అప్పుడు నేను ఏం మాట్లాడాలి అంటే భరతుని యొక్క తాతగారితో నేను ఎదుర్కోలేను. కాబట్టి ఇది చాలా గోప్యంగా, అలా వాళ్ళని నేను పిలవనప్పుడు ఇటు జనక మహారాజు గారు నేను ఎలా పిలుస్తాను? కాబట్టి నేను ఎవరికీ చెప్పను, చెప్పకుండా ఈ కార్యం అన్నది చేసేయాలన్నారట. రాముల వారు కూడా సరే అన్నారు. మళ్ళీ వారు వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో కూడా ఇంకొక రెండు విషయాలు చెప్తున్నారు దశరథ మహారాజు గారు. ఎందుకంటే కాబోయే రాజు కదా ఇక రాముడు. ఎన్ని సుగుణాలు నీకు ఉన్నా నీకు ప్రస్తుతానికి ఎటువంటి వ్యసనాలు లేవు. వ్యసనాలు అన్నవి నీకు రావు కూడా. కానీ నేను ఒక మాట చెప్తున్నాను నాయన, నువ్వు రాజుగా కూర్చున్న తర్వాత, అంటే నేను ఒక రాజ్యానికి రాజు అనే ఒక పదవి స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా వ్యసనాలు వచ్చి పడుతూ ఉంటాయి. అందరికీ కాదు కానీ చాలా మందికి, అంతే కదా. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నా, ఒక ఉన్నత స్థానంలో మనం ఉన్నా ఖచ్చితంగా కొన్ని అలవాట్లు అవుతాయి. అయితే ఈ వ్యసనాలలో ముఖ్యంగా రెండు గురించి దశరథ మహారాజు గారు చెప్తున్నారు. ఆయన అంటున్నారు, నువ్వు అంత ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత కామము అలాగే క్రోధము ఈ రెండు కూడా వ్యసనాలుగా మారిపోతాయి. అంటే కామము, మనసులో పుట్టిన ప్రతి కోరిక తీర్చకూడదా భగవంతుడు అంటే తీరుస్తాడు, ధర్మంతో ముడిపడి ఉంటే. కాబట్టి మనకి బోల్డని కోరికలు ఉంటాయి, అవి ధర్మబద్ధమైన కోరికలైతే మళ్ళీ మళ్ళీ అడగవలసిన అవసరం లేదు, భగవంతుడు తీరుస్తాడు. కానీ అక్కర్లేని కోరికలైతే చాలా కష్టం. అలాగే క్రోధం,
అంటే ఇప్పుడు రాజుగారు చాలా క్రోధంతో ఉన్నారు అంటే అనవసరంగా శిక్షలు వేస్తారు, అనవసరంగా లేనిపోని మాటలు ఇంకో రాజ్యాల ప్రభువులకి అంటిస్తారు. దీని ద్వారా వేరే వేరే రాజ్యాలకి యుద్ధాలు జరుగుతాయి. ఎవరైనా ఏవైనా మాట్లాడితే క్రోధంగా ప్రవర్తిస్తే వేరే రాజ్యాల వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఊరికే యుద్ధాలకు వస్తారు. దీనివల్ల సైన్యం నష్టపోతుంది, దీనివల్ల ప్రజలు చాలా బాధల్లో ఉంటారు. కాబట్టి రాజు అన్నవాడు కోపంతో ఉండకూడదు, క్రోధంతో ఉండకూడదు. మరి ఆ స్థానంలో కూర్చున్న తర్వాత అంతా నా ఇష్టమే కదా అని ఎప్పుడు ప్రవర్తించకూడదు. దీని అంతటికీ కారణం ఏమిటంటే కోపం, క్రోధం, అలాగే మనసులో పుట్టిన కోరికలు. కాబట్టి నాయన, నువ్వు ఈ రెండు వ్యసనాల నుంచి ఎప్పుడూ దూరంగా ఉండాలి. నువ్వు ఇప్పుడు రాజువి కాదు, నీకు వ్యసనాలు లేవు, కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపొద్దున నువ్వు రాజుగా కూర్చున్నా నువ్వు ఈ వ్యసనాలు పట్టుకుని ఉండవద్దు అని తండ్రిగా తాను ఒక మహారాజుగా చెప్తున్నారు. ఈ ప్రస్తావన కూడా ముందుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి రాముల వారికి కూడా ఇటువంటి మంచి విషయాలు చెప్పారట దశరథ మహారాజు గారు. ఆ తర్వాత రాముల వారు వెళ్ళిపోయారు. సరే, మరి ఈ మాట ఇప్పుడు అందరికీ, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అలాగే కైకకు కూడా చెప్పాలి అని అనుకుని కైక దగ్గరికి వెళ్ళారు దశరథ మహారాజు గారు. అయితే కథ మనకి తెలిసిన మళ్ళీ మళ్ళీ ఎందుకు మననం చేసుకోవాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, అయోధ్యకాండ అన్నది మనసుకి బలం ఎలా తెచ్చుకోవాలి. ఈ బలం మనసుకి లేకపోతే ఎంత బాధల్లోకి మనం వెళ్ళిపోతాము, ఎంత జీవితం నాశనం అయిపోతుంది. అది మనలో అంటే మన మనసులో ఎప్పుడు ఏముంటాయి అంటే, మనసు ఎప్పుడు భోగాల్ని అనుభవించడానికే చూస్తుంది, మనసు ఎప్పుడు కోరికల్ని పట్టుకుని వాటిని తీర్చుకోవడానికి చూస్తుంది. కానీ మనసు చాలా తక్కువ సందర్భాలలో ఈ భోగాలు వద్దు, లేకపోతే ఈ కోరికలు వద్దు అని భగవంతుణ్ణే పట్టుకుంటాను అని అనుకోదు సాధారణంగా. అలాంటి పురుషులు ఉన్నారు, మహానుభావులు, కానీ చాలా అరుదు. అయితే ఇప్పుడు ఈ మనసుకి బలం అన్నది లేకపోతే మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య చాలా భారంగా అయిపోతుంది. కైకేయి దగ్గరికి వెళ్ళి తను ఈ మాటలు చెప్పినప్పుడు కైకేయి ఇప్పుడు తన 2 వరాలను అడగడం మొదలు పెడుతుంది. అయితే అప్పటికే అంతఃపురంలో తాను చాలా బాధగా, తాను ఏ రకంగా ఉంది అనే ఆ ప్రస్తావన మనకి రామాయణంలో కనిపిస్తుంది. పూర్తిగా అప్పట్లో రాణులు అంటే అలిగితే వేరే రకంగా ఉండేవారట. పూర్తిగా ఆభరణాలన్నీ తీసేసి అలాగే ఆ జుట్టు విరబోసుకొని, అంటే వాళ్ళు కాలకలో ఉన్నారు, వాళ్ళు ఏదో బాధతో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు వేరేగా ఉంటూ ఉండేవారు. అయితే ఇంత బాధ ఎందుకు వచ్చింది, కైక స్వభావం ఎటువంటిది అంటే, ఇక్కడ కూడా ముందు మనం మందర గురించి చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ రాజ్యంలో ఈ మాట అన్నది అలాగా వెళుతోందో మందరికి కూడా తెలుసు. అప్పటి వరకు కైక చాలా ఇష్టంగానే ఉండేది. అంటే రాముల వారికి పట్టాభిషేకం అట అంటే, అవును మరి రాముడు పెద్ద కుమారుడు కదా, పట్టాభిషేకం చేస్తున్నారు అని తాను కూడా ఇష్టంగానే ఉండేది. రాముల వారు అంటే కైకకు ఎప్పుడూ ద్వేషం లేదు. అంటే కౌసల్య అంటే చాలా ఇష్టం అని కాదు, కానీ రాముడు అంటే మాత్రం అయిష్టం అన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడు రాముల వారు అందరికీ ఇష్టమే. కాబట్టి 4 కుమారులు, ఈ 3 భార్యలకి అందరికీ అందరూ ఇష్టమే. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, మందర వచ్చి కొన్ని మాటలు చెప్తోంది. ఇది మళ్ళీ మన జీవితానికి ఎలా మనం అన్వయం చేసుకోవాలి అంటే, సాఫీగా సాగుతున్న మన జీవితంలో కూడా కొన్ని దోషాలు అంటుకునేటట్టుగా, దుర్బోధ చేసేటట్టుగా కొంతమంది మన చుట్టూ ఉంటారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళ మాట మనం వినడం తప్పు. విన్న వెంటనే విడిచిపెట్టకుండా దాన్ని మనసుకు తీసుకోవడం తప్పు. మనసులో తీసుకుని ఆ తప్పునే మనం చెయ్యాలనుకోవడం తప్పు. ఇది కైక చేసింది. మామూలుగా అయితే కైక మనసులో ఎటువంటి ద్వేషం లేదు, కోపం లేదు. కానీ ఎప్పుడైతే మందర మనసు మార్చేసిందో ఆ మనసు పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ముందు మనం చెప్పుకున్నట్టుగా మనసుకి బలం లేకపోతే ఎవరు ఏది చెప్తే అది మనసులో దూరిపోతుంది. కాదు, సరే నువ్వు నీ ఆలోచన ఇంతే, నువ్వు ఇలాగే అనుకో, నేను అలా అడగను అని ఒకవేళ కైక అని ఉంటే పూర్తిగా వేరుండేదిగా రామాయణం. కాబట్టి చాలా మంది వస్తారు, లేకపోతే కొన్ని పరిస్థితులు మనల్ని మార్చేస్తూ ఉంటాయి, మనసుని మార్చేస్తూ ఉంటాయి. ఎందుకు, ఎప్పుడు అంటే మనసుకి బలం లేనప్పుడు. ఎప్పుడైతే మనసుకి బలం ఉంటుందో బలంగా కూర్చుంటుంది అది, లేదు ఏ మాట విన్నా నేను పట్టించుకోను అని. ఇక్కడ మందర ఒక మాట చెప్తుంది, పిచ్చిదానా ఇంత ఆనందంగా ఉంటావేమిటి, ఇంత సరదా పడుతున్నావేమిటి అంటే, పట్టాభిషేకం ఎవరికి జరుగుతోంది, నీ కొడుక్క కాదు కదా, రాముడికి. మరి రాముడు కూడా నా కొడుకే కదా అని ముందులో మాట్లాడుతున్నప్పుడు కైక కూడా చాలా చక్కగా సమాధానం ఇస్తుంది.
అయితే మందర అంటుంది, నీకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కసారి రాముల వారు రాజు అయితే కొన్ని వేల సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేస్తారు. ఇక భరతుడు ఎప్పుడవుతాడు రాజు? అవ్వడు. అది కాక ఆయన రాజు అయితే కౌసల్యాదేవి ఏమవుతుంది? రాజమాత అవుతుంది. మరి నువ్వేమవుతావు అంటే సామాన్య స్త్రీవి అవుతావు. కాబట్టి ఇక్కడ నీ విలువ తగ్గిపోతుంది. అలాగే నీ కుమారుడికి ఎప్పుడూ కూడా రాజ్యం అన్నది చేతికి రాదు. నువ్వు ఎప్పుడు రాజమాతవి కాలేవు. మరి ఇలా ఎందుకు కలగాలి అంటే గుర్తుకు తెచ్చుకో. అంటే తాను మర్చిపోయిన విషయాన్ని కూడా గుర్తుకు తెస్తోంది మందర. అంటోంది, గుర్తుకు తెచ్చుకో, మీ తండ్రి గారికి నీ భర్త మాట ఇచ్చారు. ఏమని? వివాహం కాకముందు నీ సంతానానికే పట్టాభిషేకం చేస్తాను అని ఆయన మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది? అలా జరగట్లేదు కదా. అంటే దశరథ మహారాజు గారు మాట తప్పుతున్నారు. మరి నువ్వెలా ఊరుకుంటున్నావు? ఇంత పెద్ద పని జరుగుతుంటే నువ్వెందుకు ఊరుకుంటున్నావు? అందుకని ఊరుకోవద్దు అని అన్నారట. అన్న వెంటనే నెమ్మదిగా ఇప్పుడు కైక మనస్సు మారుతోంది. ఓహో అవునా, నిజమే కదా అని. అప్పటి వరకు ఎన్నో మాటలు చెప్పింది. లేదు లేదు, నాకు సంతోషమే, నాకు ఆనందమే, రాముడు నా కొడుకు కూడా అని. కానీ ఎప్పుడెప్పుడైతే పదే పదే ఈ మాటలు చెప్తోందో అప్పుడు నెమ్మదిగా ఆలోచన చేస్తోంది. ఇదంతా ఎంత కుట్రతో జరుగుతోందో నీకు తెలుసా? దీన్నే రాజనీతి అంటారు. అంటే ఒక రకమైన తెలివి వాడుతున్నారు మీ వారు. అదేమిటి అంటే భరతుడు ఉన్నప్పుడు చెయ్యొచ్చుగా, భరతుడు పక్కన లేనప్పుడు చేస్తున్నాడు. పోనీ మీ అమ్మ నాన్నగారిని పిలుస్తున్నారా? నీ తండ్రి గారిని పిలుస్తున్నారా? లేదు. ఎందుకు అంటే పిలిస్తే వారు వచ్చి అడుగుతారు. నీకంటే నోరు లేదు, కానీ వాళ్ళకుందిగా, వాళ్ళు అడుగుతారు. అలా ఎవరికి తెలియకుండా ఆయన ఎందుకు చెయ్యాలి? నిజంగా చేస్తాను, అందరికీ చెప్పగలుగుతాను అంటే అలా చెయ్యగలడా? ఏం కొద్ది రోజులు ఆగలేడా? అందరికీ కబురు పెట్టి భరతుడు కూడా వచ్చిన తర్వాత చక్కగా పట్టాభిషేకం చెయ్యొచ్చు కదా. చేయటం లేదు. అంటే ఇప్పటికే నువ్వు ఆలోచించు, ఆయన ఎంత కపట బుద్ధితో ఉన్నాడు. అయితే నీది కూడా తప్పు. ఎందుకు అంటే ఎప్పుడు రాముడు దశరథుడు పక్కనే ఉంటూ ఉండేవాడు. ఎప్పుడు రాముడు ఇక్కడే ఉంటూ ఉండేవాడు. తండ్రి గారికి సేవలు చేస్తూ ఉండేవాడు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మీ అమ్మ నాన్నగారి దగ్గరికి పంపించేస్తూ ఉండేవాడివి నీ కుమారుడు. అలా ఆయన ఎక్కడైతే అక్కడ, అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఆయన మేనమావ ఇంటికో తాతగారి ఇంటికో వెళ్ళిపోయేవాడు. దీనివల్ల ఏమైంది? కొద్దిగా తండ్రికి దూరమే కదా అయ్యాడు. ఇప్పుడు ఈ తండ్రిని ఎక్కువగా సేవించి బాగా తండ్రికి దగ్గరైపోయాడు రాముడు. అందుకే దశరథ మహారాజు గారికి రాముడికే పట్టాభిషేకం చెయ్యాలనిపిస్తోంది. ఈ దూరం ఎందుకయింది? వాస్తవానికి బిడ్డలందరూ ఒకటే. కాకపోతే ఇక్కడ ధర్మం ఏమిటి అంటే రాముల వారు పెద్ద కొడుకు కాబట్టి పట్టాభిషేకం చేస్తున్నారు, సుగుణాలు ఉన్నాయి కాబట్టి పట్టాభిషేకం చేస్తున్నారు. కానీ ఇన్ని మాటలు చెప్తూ ఉంటే నిజమే కదా నిజమే కదా అని అనిపిస్తోందట ఇప్పుడు ఈ కైకకు. కాబట్టి ఆవిడ అంటోంది, మరి ఆలోచించు, ఇది చాలా కుట్రతో జరుగుతున్న విషయము. ఇంత తొందరగా 2 రోజుల్లో, రేపే ఎల్లుండే అని ఎందుకు చెప్తున్నారు? ఆలోచించు. అయితే ఇది ఆపాలి అంటే ఏం చెయ్యాలి? రాజుగారి యొక్క నిర్ణయం మనం ఆపలేం కదా. నాకు నచ్చదు అంటే నువ్వు మానే రావడం అంటారు. అయితే ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? ఒకానొక సమయంలో నువ్వు అంటే దానికి సంబంధించి మనకేం చెప్తారంటే ఇంద్రుడు ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తున్న సందర్భం. ఆ సందర్భంలో దశరథ మహారాజు గారి యొక్క సహాయం అడిగితే వీరు వెళ్ళారట. అలా వీరు వెళ్ళినప్పుడు కైకను కూడా తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే కైకకు కూడా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు మీద పట్టు ఉంది. ఆవిడకి ఆ విద్యలు వచ్చు. అందుకే ఆవిడ వస్తానంటే ఆవిడని కూడా తీసుకుని వెళ్ళారు. అటువంటి సమయంలో సహాయం చేశారు. మొత్తానికి ఇంద్రుడు గెలిచాడు. దశరథుడు కూడా పొంగిపోయాడు. ఆ సమయంలో ప్రాణాపాయం వచ్చినప్పుడు కైక రక్షిస్తుందట తన భర్తను, దశరథ మహారాజు గారిని. ఆ సమయం అప్పుడు దశరథ మహారాజు గారు, అప్పుడు నేను నీకు 2 వరాలు ఇస్తున్నాను, కోరుకో అంటారు. అయితే కైక అంటుంది, అప్పుడు తనకి ఏం కావాలి? ఏ కోరికలు లేవు. ఎందుకంటే ఆమె చక్కగా మహారాణి, భోగభాగ్యాలు అనుభవిస్తోంది. ఏముంటాయి కోరికలు? సామాన్యమైన మనుషులైతే ఉంటాయి బోల్డని కోరికలు. ఆవిడికి ఆభరణాలు ఉన్నాయి, చక్కగా అంతఃపురం ఉంది, అన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైనా కోరుకుంటాను అని ఆవిడ అంటుంది. సరే ఎప్పుడైనా నువ్వు ఏదైనా కోరుకోవచ్చు అని దశరథ మహారాజు గారు 2 వరాలు నేను నీకు ఇస్తున్నానని చెప్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మందర గుర్తుకు తెప్పిస్తోంది. ఆ 2 వరాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు నువ్వు ఇది ఆపాలి అంటే ఈ 2 వరాలతో ముందుకు వెళ్ళాలి. ఒకటి ఏమిటి? ఏమడుగుతావు? రాముడు అసలు ఇక్కడ ఉండకూడదు. రాముడు కళ్ళ ముందు కనిపిస్తే మళ్ళీ ఏదో ఒక ఆలోచన వస్తుంది. అందుకే రాముడు ఇక్కడ ఉండకూడదు అంటే అరణ్యవాసానికి పంపించేయి.
అది కూడా 14 సంవత్సరాలు. ఇది ఒక వరం అడుగు. ఇంకొక వరం ఏమిటి అంటే, రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఏ ముహూర్తానికైతే రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని నిర్ణయం చేశారో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. ఒకటి రాముడు వెళ్ళిపోవాలి అరణ్యవాసానికి, ఇంకొకటి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి. అయితే ఇక్కడ అరణ్యవాసానికి వెళ్ళిపోవడం అంటే అక్కడేదో మళ్ళీ ఒక రాజ్యం నిర్మించుకుని హాయిగా రాజులా ఉండడం కాదు. పూర్తిగా నారవస్త్రాలు ధరించి జటలు పెంచుకుని ఆ రకంగా అరణ్యవాసం చెయ్యాలి. అది కూడా 14 సంవత్సరాలు. ఇలా ఈ 2 వరాలు నువ్వు కోరినట్లయితే, నువ్వు ఏదో కోరట్లేదు కదా, నీకు దశరథ మహారాజు గారు ఇచ్చారు వరాలు, అవే నువ్వు కోరుకుంటున్నావు. ఇందులో తప్పేం లేదు. అలాగే మీ తండ్రి గారికి మాట ఇచ్చారు, అది తప్పుతున్నారు కాబట్టి నువ్వేం తప్పు చేయడం లేదు, ఆయన తప్పు చేస్తున్నాడు, అందుకే ఆయన్ని అడుగు అని బాగా నూరిపోసి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినా మనస్సుకి బలం ఉంటే ఏది తప్పు ఏది సరైనది ఆ విచక్షణ జ్ఞానంతో మనం పోల్చుకోవాలి. చాలా మంది చాలా చెప్తారు, కానీ ఇది సరైనదా, ఇది ధర్మంలో వేస్తే, ధర్మం అనే చట్రంలో వేస్తే కిందకు వస్తుందా, పైన ఉండిపోతుందా అనే ఆలోచన మనసుకి కలగాలి. ఇప్పుడు ఈ ఆలోచన మనసుకి కలగలేదు కాబట్టి అన్ని మాటలు వినేసింది కైక. అందుకని దశరథ మహారాజు గారు వచ్చిన వెంటనే తాను ఆ అలకతో కోపంతో ఈ 2 వరాలు అడిగేసి, ఇంకేముంది, దశరథ మహారాజు గారికి ప్రాణం పోయినట్టు అనిపించింది. చాలా ప్రాధేయపడ్డారు, ఇంకేమైనా కోరుకో, మొత్తం రాజ్యం కావాలా లేకపోతే ఇంకేం కావాలి, ఏదైనా మార్చు, కానీ దయచేసి ఈ 2 విషయాలు అడగవద్దు. రాముడు లేకపోతే నేను బ్రతకను, నువ్వు అనుకుంటున్నావేమో, రాముడు ఇక నా దగ్గర లేడు అంటే నా ప్రాణాలు పోతాయి. ఎంత బతిమాలినా కైక మాత్రం మాట వినలేదు. నేను ఈ 2 వరాలే కోరుకుంటున్నాను, ఈ 2 వరాలు మీరు ఎప్పుడైనా కోరుకోమన్నారు, ఎప్పుడైనా ఇస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి అని ఆవిడ పట్టుతో కూర్చుంది. నచ్చ చెప్పారు, ఆఖరికి ఏడ్చారు, మూర్ఛపోతున్నారట. రామాయణంలో చాలా శ్లోకాలు అయోధ్యకాండలో చదువుతుంటే చాలా బాధాకరంగా ఉంటుంది, ఇక చదవద్దు అని అనిపిస్తూ ఉంటుంది. అంత దీన స్థితికి వెళ్ళిపోతారు దశరథ మహారాజు గారు. ఆఖరికి ఆయన ఒక మాట అంటారట, ఈ పని జరిగితే నేనైతే ప్రాణాలతో ఉండను, నేను వెళ్ళిపోతాను, అటువంటి సమయంలో నేను చచ్చిపోతాను, నా శవాన్ని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, భరతుడు వచ్చి నాకు అంత్యేష్టి చేయడానికి వీల్లేదు. రాముడు వెళ్ళిపోతే ఎవరు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి, భరతుడే కదా. ఆయన అంటున్నాడు, నేను బ్రతికి ఉండలేను, నేను చచ్చిపోతాను. ఎందుకు అంటే రాముడు లేకపోతే ప్రాణం పోయినట్టే. 14 సంవత్సరాలు రాముడు నాతో ఉండడంటే నా ప్రాణం వెంటనే పోతుంది. ఆలోచించుకో, నువ్వు నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు, నువ్వు పక్కన కూర్చోడానికి వీల్లేదు, అలాగే భరతుడు అంత్యేష్టి చేయడానికి వీల్లేదు. మరి ఇంత క్షోభతో నేను వెళ్ళిపోతాను, నా ఆత్మ కూడా శాంతించదు, నీకు సమ్మతమేనా అన్నా కూడా ఆవిడ పూర్తిగా ఏదైనా జరగని నాకు అనవసరం, ఈ 2 కోరికలు నేను కోరుతున్నాను అని ఆయన్ని విపరీతమైన శోకానికి గురి చేస్తుంది ఈవిడ. ఇవన్నీ మళ్ళీ ఎందుకు అంటే మనసులో పుట్టిన ఒక కోరిక, ఏదైతే ధర్మబద్ధం కానిదో. అయితే ఇక్కడ కూడా ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. 14 సంవత్సరాలు అని ఎందుకు చెప్పారు? 10, 9, 5, 6 చెప్పొచ్చుగా. వాస్తవానికి 1 సంవత్సరం చెప్పినా ఆయన వెళ్తాడు, ఈలోపు ఈయనకి పట్టాభిషేకం చేసేస్తారు. ఆ తర్వాత వచ్చి దిగు దిగు సింహాసనం అని అంటారా? అనరు. కానీ మంతర ఎంతగా ఆలోచన చేసిందంటే, అప్పుడు ఆ యుగానికి సంబంధించి ఆ రాజ్యానికి సంబంధించి ఒక పద్ధతి ఉందట. ఉంటాయి కదా, ఇప్పుడు మనకి వేరే వేరే రాష్ట్రాలకి సంబంధించి కూడా ప్రభుత్వాలకు సంబంధించి వేరే వేరే పద్ధతులు ఉంటాయి, ఇలాగే ఉండాలి అని. అలా ఆ యుగానికి సంబంధించి ఒక ధర్మం, అదేమిటి అంటే ఎవరైనా 14 సంవత్సరాలు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఆ రాజ్యానికి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు సింహాసనం మీద కూర్చోకూడదు, వాళ్ళు ఏ పదవిని స్వీకరించకూడదు. అంతే కదా, మనకి ఇక్కడ చిన్న చిన్న పరీక్షలు రాస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 7 ఏళ్ళు ఉన్నారా 9 ఏళ్ళు ఉన్నారా అని ఒకటి మనం రాస్తూ ఉండాలి. ఆ రకంగా ఆ యుగానికి సంబంధించి ఆ రాజ్యానికి సంబంధించి అది నియమం. 14 సంవత్సరాలు ఎవరైతే బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ వచ్చి సింహాసనం మీద కూర్చోకూడదు. ఇంత ఆలోచన చేస్తుంది మందర. అందుకే అలా కూర్చోకూడదు కాబట్టి ఒక్కసారి రాముల వారు 14 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా భరతుడు అన్నయ్య నువ్వో కూర్చో అన్న పద్ధతి ప్రకారం సింహాసనం మీద కూర్చోకూడదు. రాముల వారు మళ్ళీ రాజుగా ఉండకూడదు అని 14 సంవత్సరాలు అడగమని.
అయితే అప్పట్లో భాష మనలా తెలుగులోనో లేకపోతే తమిళంలోనో మాట్లాడుకునేవారు కాదు కదా, సంస్కృతంలో మాట్లాడుకునేవారు. కాబట్టి మరీ మరీ చెప్తుంది, ఏమని అడగాలి? చతుర్దశ వర్షాన్ని, చతుర్దశ వర్షాన్ని మర్చిపోకు అని చెప్తుందట. సరే నేను చతుర్దశ వర్షాన్ని అని అడుగుతాను అని కైకేయి కూడా నిర్ణయం చేసుకుంది. కాకపోతే ఇక్కడ ఒక చమత్కారం జరిగింది. కారణం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా ధర్మం నిలబడుతుంది కదా, రాముల వారు ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తున్నారు. అందుకే ఆయన విషయంలో ఎప్పుడూ ధర్మం రక్షిస్తూ ఉంటుంది. దేవతలందరూ అనుకున్నారట, ఇప్పుడు కైక గనక చతుర్దశ వర్షాన్ని అనేస్తే మళ్ళీ రాముల వారు తిరిగి రాలేరు, మళ్ళీ సింహాసనం మీద కూర్చోరు. అయితే ఆయనకి ఏమైనా రాజు కావాలనే ఆంక్ష కాదు, రామరాజ్యం రావాలి అంటే రాముడు పరిపాలన చెయ్యాలి. అందుకే యుద్ధం అయిపోయిన తర్వాత కూడా 11,000 సంవత్సరాలు రాముల వారు రాజుగా ఉండి, మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, రాజ్యంలో ప్రజలు ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి, ఇవన్నీ నేర్పించారు. అలాంటి నేర్పించగలిగిన పాటించగలిగిన రాజు కావాలి. అందుకే దేవతలందరూ కూడా ఒక చమత్కారం చేశారు. కైకేయిక అడుగుతున్న సమయంలో ఆమె నాలిక పైన కూర్చున్నారట దేవతలు. అంటే ఆవిడ్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక మాయ అక్కడ జరగాలి. వెంటనే ఆవిడేం చెప్పింది? చతుర్దశ వర్షాన్ని అని చెప్పకుండా నవపంచక వర్షాన్ని అని అడిగిందట. దాని అర్థం ఏమిటి? 9 సంవత్సరాలు ఉండాలి, అలాగే 5 సంవత్సరాలు ఉండాలి. అంటే ఆ రెండు కలిపి ఉండవలసిన అవసరం లేదు. ఆవిడ కోరిక ఏమిటి? 9 సంవత్సరాలు ఉండాలి, అరణ్యవాసం చెయ్యాలి, అలాగే మళ్ళీ 5 సంవత్సరాలు చెయ్యాలి అన్నది ఆవిడ అడిగిందనమాట. వాస్తవానికి 9, 5 కలిపితే 14 అయినా ఆవిడ ఏకదాటిగా ఒక్కసారిగా చతుర్దశ వర్షాన్ని అని అడగలేదు. అందుకని ధర్మం ఇప్పుడు ఏం చెప్తోంది అంటే, 9 సంవత్సరాలు రాముల వారు వనవాసానికి వెళ్ళాలి. ఆ తర్వాత ఆయన 2 సంవత్సరాలు అటు ఇటు తిరగొచ్చు, మామూలుగా ఉండవచ్చు, 3 సంవత్సరాలు ఉండవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా 5 సంవత్సరాలు కూడా చెయ్యాలి. ఇది ధర్మం ప్రకారం. కాబట్టి ఆవిడతో అలా ఆవిడ అడిగేటట్టుగా నవపంచక వర్షాన్ని అని చెప్పించారట దేవతలు. ఈవిడ ఆ తొందరపాటులో నవపంచక వర్షాన్ని అని అడిగింది. అంటే ఇప్పుడు రాముల వారు 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఏకకాలంలో ఆయన చేశారు, కానీ మళ్ళీ ఆయన తిరిగి అయోధ్యకు రావచ్చు, మళ్ళీ ఆయన సింహాసనం మీద కూర్చోవచ్చు. కారణం ఏమిటి అంటే, ఆయన 14 సంవత్సరాలు వెళ్ళిపోవాలి అని ఈవిడ అడగలేదు, ఆయన ఆ రకంగా లేరు అన్నది. కాబట్టి ఆయన కూడా 9 సంవత్సరాలు అయిన తర్వాత 9 పూర్తయ్యాయి, తల్లిగారు ఈ రకంగా అడిగారు కాబట్టి ఇది పూర్తి చేసుకున్నాను, మళ్ళీ 5 పూర్తి చేసుకోవాలి అనేటట్టుగా ఆయన కూడా వనవాసం చేశారట. ఇలా మళ్ళీ రాముల వారిని పిలిచి, వెంటనే ఇక నువ్వు రాజ్యం విడిచి వెళ్ళిపోవాలి అంటే, రాముల వారు ఎటువంటి బాధ లేకుండా ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో ఆయనకి ఆ మనోబలం ఉంది కాబట్టి ఆయన ఏమాత్రం బాధపడకుండా చలించకుండా ఆయన స్వీకరించి, నాన్నగారు ఎలాగైనా మనిషిగా తరించిపోవాలి అంటే పుత్రుడిగా నా ధర్మం ఏమిటి, నేనేం చెయ్యాలి, నాన్నగారు చెప్పిన మాట నేను వినాలి. వాస్తవానికి ఆ సమయంలో ఆయన ఏమీ చెప్పలేదు, ఆయన మూర్ఛపోయే స్థితిలో ఉన్నారు, ఆయన అలా పడున్నారు, అసలు ఏమీ తెలియలేక పడున్నారు. కైక అంటుందట, మీ నాన్నగారు మరి నీతో చెప్పలేకపోతున్నారు, నాకు వరాలు ఇచ్చారు, నేను వరాలు కోరుకున్నాను, మొత్తం ఆవిడ చెప్తుంది. నువ్వు ఎంత తొందరగా అరణ్యానికి వెళ్ళిపోతే మీ నాన్నగారు అంత తొందరగా లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటారు అని చెప్పిన వెంటనే, తప్పకుండా అమ్మ నేనున్న పాళంగా ఇప్పుడు వెళ్ళిపోతాను అని ఆయన కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి, తల్లి ఇక నేను వెళ్ళొస్తాను అని నమస్కారం చేస్తూ ఉంటే తల్లి గుండె ఎలా తట్టుకుంటుంది అంటే, ఆవిడ కూడా చాలా బాధపడిపోతుంది. అంటే ఎవ్వరికి అది ఊహించని విషయం కదా. అందరూ రాముల వారికి ఇక పట్టాభిషేకం జరుగుతుంది అని అనుకుంటున్న తరుణంలో అసలు రాజు కాదు కదా, అరణ్యవాసానికి వెళ్ళిపోవాలంటే ఎంత బాధాకరమైన విషయం. కౌసల్యాదేవి ఎంతగానో చెప్తుందట, తండ్రి మాటే వింటావా, మరి తల్లి మాట వినవా, నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళవద్దు, కావాలంటే రాజ్యం భరతుడికి ఇచ్చేద్దాం, కానీ నువ్వు అరణ్యానికి వెళ్ళవద్దు. మీ తండ్రి గారికి కూడా ఇది ఇష్టం లేదు, కాకపోతే ఆయనకి తప్పదు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు, అందుకని నువ్వు వెళ్ళొద్దు అని ప్రాధేయపడుతుందట. ఇక్కడ రాముల వారు అద్భుతమైన విషయం చెప్తారు. అయోధ్యకాండ మొత్తంలో ఇది చాలా మనం అందరం జాగ్రత్తగా తెలుసుకోవలసిన, పట్టుకోవలసిన విషయం. అదేంటి అంటే, కౌసల్యాదేవియే కాదు, అక్కడ ఉన్న కులగురువు అయిన వశిష్ఠుల వారు, మిగతా వాళ్ళు, మంత్రులు అందరూ చెప్తున్నారు, ఆవిడదేముంది ఏదో మాట్లాడుతుంది, ఏం పర్వాలేదు, దశరథ మహారాజు గారికి ఇష్టం లేదు,
దశరథుడే చెప్తాట, నన్ను కావాలంటే చెరసాలలో వేసే రామా, నేను రాజుని కదా, నన్ను చెరసాలలో వేసే, నన్ను బంధించే, నువ్వు రాజు వైపు. అంటే అలా బంధించి కూడా రాజులు అయిపోతూ ఉంటారు కదా వేరే రాజ్యాల నుంచి వచ్చి. అందుకని ఒక పద్ధతి వద్దు, పాడు వద్దు, నువ్వు నన్ను బంధించి చెరసాలలో వేసి నువ్వు రాజుగా కూర్చో, అప్పుడు నేను నిన్ను రాజు చేసినట్టు కాదు కదా, నీ ఇష్టం మీద నువ్వు నన్ను బంధించి నువ్వు సింహాసనం ఎక్కి కూర్చో అన్నారట తండ్రి గారు. కానీ రాముల వారు వినలేదు. కారణం ఏమిటి అంటే, ప్రతి మనిషి సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ పట్టుకోవాలట. ఇది రాముల వారు నేర్పించారు. రాముల వారు అంటున్నారు, ఈ వరాలకు సంబంధించి దశరథ మహారాజు గారు ఏం చేశారు అంటే, ఆయన సత్యాన్ని విడిచిపెట్టేశారు. సత్యం ఏమిటి? తన తండ్రి గారు అంటే కైక తండ్రి గారికి మాట ఇస్తారు, కైక యొక్క కుమారుణ్ణే రాజుగా చేస్తాను అనేది సత్యం. కానీ దాన్ని ఆయన విడిచిపెట్టేశారు. మరి ఆయన ఏం పట్టుకున్నారు? ధర్మం పట్టుకున్నారు. ధర్మం ఏమిటి? పెద్ద కుమారుడే రాజు కావాలి, గుణ సంపన్నుడు అయితే రాజు కావాలి, గుణాలు లేనివాడైతే వేరే విషయం. కానీ అలా గుణాలతో ఉన్నవాడు పెద్ద కొడుకు అయితే ఖచ్చితంగా అతనే రాజు కావాలి, ఇది ధర్మం. కాబట్టి దశరథ మహారాజు గారు ఏం చేశారు? ధర్మాన్ని పట్టుకున్నారు, సత్యాన్ని విడిచిపెట్టేశారు. మరి కైక ఏం చేసింది? కైక సత్యాన్ని పట్టుకుంది. సత్యం ఏమిటి? ఆవిడకి వరాలు ఇచ్చారు ఆయన, అది సత్యం, అది అబద్ధం అనడానికి కాదు. ఆవిడకి వరాలు ఇచ్చారు, 2 వరాలు ఇచ్చారు, ఎప్పుడైనా కోరుకో అన్నారు, అంతా బాగుంది, ఇది సత్యం. కాబట్టి ఆవిడ ఏం చేసింది? నాకు ఇచ్చారు వరాలు, నేను కోరుకుంటున్నాను అని ఆవిడ సత్యాన్ని పట్టుకుంది. మరి ఆవిడ దేన్ని విడిచిపెట్టేసింది? ధర్మాన్ని విడిచిపెట్టేసింది. ధర్మమా? కాదు కదా. ఆవిడ అడిగిన కోరిక ధర్మమా? కాదు. అందుకని ఆవిడ సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని విడిచిపెట్టింది. దశరథ మహారాజు గారు ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని విడిచిపెట్టారు. ఇద్దరు కూడా రెండింటినీ పట్టుకోలేదు. రాముల వారు అంటారట, ఇవన్నీ చెప్తున్నారు కౌసల్యాదేవికి, తల్లి నేను ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు చెప్తున్నారు, మనిషి అన్నవాడికి 2 ముఖ్యమే, సత్యము పట్టుకోవాలి, ధర్మము పట్టుకోవాలి. అయితే కైకను మార్చగలడా? లేదు, తనకంత అధికారం లేదు. కాకపోతే ఇప్పుడు నేను తండ్రి గారు యొక్క అంటే ఈ వరాలు తీర్చడం యొక్క మాట విన్నట్లయితే, పుత్రుడిగా నా ధర్మాన్ని నేను పాటిస్తే ఖచ్చితంగా తండ్రి గారు వరాల విషయంలో సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ పట్టుకుంటారు. అప్పుడు ఆయనకి అపకీర్తి రాదు, ఆయన తరించిపోతారు. ఎంత జాగ్రత్తగా ధర్మం గురించి ఆలోచిస్తారంటే, జీవితంలో ఒక్కసారి కూడా ధర్మాన్ని విడిచిపెట్టి ఉండకూడదు, ఆ స్థితి రాకూడదు, నా వల్ల పాపాలు జరగకూడదు, లేకపోతే నేను ధర్మానికి కొద్దిగా అటు ఇటు జరగకూడదు, సత్యాన్ని విడిచిపెట్టి ఉండకూడదు. అలాగే నా తండ్రి గారు కూడా. కాబట్టి నా తండ్రి గారు అలా ఉండాలి అంటే నేను వెళ్ళిపోవాలి. ఏ రకంగా? వరాలకు సంబంధించి సత్యం ఏమిటి? నేను నీకు వరాలు ఇస్తున్నాను అని అన్నారు, అది సత్యం. ధర్మం ఏమిటి అంటే, ఆవిడ ఎప్పుడు కోరుకున్నా ఈయన ఇవ్వాలి, అదే చెప్పాడు కదా ఆయన. నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇస్తానన్నారు, ఏం కోరుకుంటే అది ఇస్తా అన్నారు. కాబట్టి ఇప్పుడు వరానికి సంబంధించి ధర్మం ఏమిటి? ఆవిడ ఏది అడిగితే అది ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే అప్పుడు సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ ఆయన పాటించినట్టు. ఎవరు? దశరథ మహారాజు గారు. అందుకే రాముల వారు అంటున్నారు, నా తండ్రి గారు సత్యాన్ని ధర్మాన్ని తను ఇచ్చిన మాట ప్రకారం పట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను వనవాసానికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయానంటే మా తండ్రి గారు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకున్నట్టే వరాలకు సంబంధించి. కాబట్టి ఇక్కడ అదే కదా మాటలు జరుగుతున్నాయి. ఆవిడ కోరుకున్న వరాలు ఆయన అన్నాడు కాబట్టి వరాలకు సంబంధించి సత్యము ధర్మము 2 ఆయన పట్టుకున్నట్టే. ఆయన ఇప్పుడు కాదు, వెళ్ళిపోయిన తర్వాత కూడా తరించిపోతారు. తండ్రి గారు ఇప్పటి వరకు ఎప్పుడు ఎటువంటి దోషాలతోనూ లేరు, ఎప్పుడూ అధర్మంగా వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మాత్రం ఎందుకు 2 విడిచిపెట్టాలి? అందుకే నేను వనవాసానికి వెళ్ళిపోతాను అని రాముల వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంతగా ఆలోచన చేశారు. మరి ఇంతలా ఎవరు ఆలోచన చేస్తారు? మా తండ్రి గారు ఏదో మాట ఇచ్చారు, ఈవిడ అడగడం ఏమిటి, ఆయన మాట ఇవ్వడం ఏమిటి, మధ్యలో నేను వనవాసానికి వెళ్ళడం ఏమిటి అనే బాధ లేదు. ఆయనకి ఆనందంగా ఉంది. కారణం ఏమిటి అంటే, నేను ఈ పని చేయడం వల్ల, నేను ఇలా వనవాసానికి వెళ్ళడం వల్ల నా తండ్రి గారు సత్యాన్ని ధర్మాన్ని విడిచిపెట్టరు. మనిషి అన్నవాడు అలాగే ఉండాలి. కాబట్టి ఇది నా పుత్ర ధర్మం, నా తండ్రి గారిని ఆ స్థానానికి చేర్చడం నా పుత్ర ధర్మం, నేను చేస్తున్నాను తల్లి, నువ్వు నన్ను ఆపకు అన్నారట. కౌసల్యాదేవి ఇక ఏమీ మాట్లాడలేదు, అందరూ ఇక ఏమీ మాట్లాడలేదు, ఊరుకున్నారు. ఎంతటి ధర్మం చెప్పావయ్యా అని అనుకున్నారట. ఇప్పుడు కౌసల్యాదేవి చాలా చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. మళ్ళీ కౌసల్యాదేవి కూడా ఒక మాట చెప్తోంది, రామా
ఇప్పుడు ఏ గుణాలతో అయితే ఉన్నావో, ఏ స్థానంలో అయితే ఉన్నావో, ఉచ్చ స్థాయిలో ఉన్నాడు కదా రాముడు. ఎంత మంచి ధర్మం మాట్లాడుతున్నాడు. కాబట్టి రామ, నీకు అంతా మంగళకరం అవుగాక, నిన్ను ఆ భూమాత రక్షించుగాక, నిన్ను ఆ వనంలో ఉన్న ప్రతి పశువు, లేకపోతే ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి పుట్ట రక్షించుగాక. వనాలకు వెళ్ళి మనుషులు ఉండడం అంటే చాలా కష్టం కదా. కాబట్టి ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రయాణం, అది కూడా ఏదో 2-3 రోజుల్లో అలా అడవి చూసి వచ్చేస్తానమ్మా అనడానికి లేదు. 14 సంవత్సరాలంటే మాటలా? ఇన్ని సంవత్సరాలు అడవిలో బ్రతకాలి అంటే ఆ అడవిలో ఉన్న భూమాత, ప్రకృతి, వీటి రక్షణ ఉండాలి. లేకపోతే ఎలా ఉంటాడు ఒక మనిషి? ఇక్కడ నరుడిగానే ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు కాదు కదా. కాబట్టి ఆవిడ ఇంక ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? ఏమీ లేదు. అందుకే ఆవిడ మనస్ఫూర్తిగా దీవించింది, నిన్ను అక్కడ ఒకవేళ రాక్షసులు ఉంటే వాళ్ళు కూడా నిన్ను రక్షించుగాక, ప్రకృతి రక్షించుగాక అని ఆవిడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఒక మాట చెప్తుందట. ఇది కూడా చాలా ముఖ్యం. ఆవిడ అంటుంది, రామ, ఇన్నాళ్ళు నువ్వు ఏ ధర్మం గురించి ఆలోచిస్తున్నావు, ఏ సత్యవాక్కులు నువ్వు పలుకుతున్నావు, ఇవన్నీ ఇప్పుడు నీకు అనుకూలమైన పరిస్థితులు ఉండే. అంటే ఇప్పటి వరకు యువరాజుగా ఉన్నావు, భోగాలు అనుభవించావు, రేపొద్దున అడవికి వెడతావు. అడవికి వెడితే అంత హాయిగా ఉంటుందా జీవితం? ఉండదు. జటలు పెంచుకుని, నారె వస్త్రాలు కట్టుకుని, దర్భల మీద పడుకుని, ఏదో ఒక కుటీరాన్ని నిర్మించుకుని భయంగానే ఉండాలి. ఎప్పుడు ఏ జంతువు వస్తుందో తెలియదు, ఎప్పుడే రాక్షసుడు వస్తాడో తెలియదు. అంటే అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఈ స్థితిని నువ్వు మార్చుకోకు నాయనా. ఇది నీకు ఆభరణం. అంటే ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ఉన్నావో ఇదే స్థితిలో అప్పుడు కూడా ఉండవు. ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి, అప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. నీకు హాయిగా ఉండదు, 14 సంవత్సరాలు ఆనందంగా ఉండవు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నీ స్థానాన్ని కోల్పోకు, నీ ఉనికి ఏదైతే ఉందో విడిచిపెట్టకు అని ఆశీర్వచనం చేసి రాముల వారిని పంపిస్తుంది. ఇది అయోధ్యకాండలో ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టుగా మహాజ్ఞానులు ఎవరైతే ఉంటారో, సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి కష్టాలు వస్తాయి, వీళ్ళకి కష్టాలు వస్తాయి, వాళ్ళకి సుఖాలు వస్తాయి, వీళ్ళకి సుఖాలు వస్తాయి. కాకపోతే ఎక్కడ ఆ తేడా అన్నది కనిపిస్తుందంటే, ప్రతి సుఖాన్ని, ప్రతి పెద్ద కష్టాన్ని భగవంతునికి అర్పణం చేసేస్తారు. సరే, భగవంతుని యొక్క నిర్ణయం కాబట్టి నేను ఈ దుఃఖాన్ని అనుభవిస్తాను, నా పాపాలు ఇలా పోతాయేమో అందుకే భగవంతుడు నిర్ణయం చేశాడు అని జ్ఞానంతో ముందుకు వెళతారు. అలాగే సుఖం వచ్చింది విర్రవీగిపోకుండా, భగవంతుడు ఇలా అనుభవించు అని నాకు ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు, నా వల్ల కాదు కాబట్టి నేను దీన్ని అనుభవిస్తాను అని మహాజ్ఞానులు అనుకుంటారట. సాధారణమైన వాళ్ళు అమాత్రంగా సుఖం వస్తే దాన్ని పట్టుకుని విర్రవేగిపోయి అందులో ధర్మాన్ని కూడా తప్పుతూ ఉంటారు. విపరీతమైన కష్టం వస్తే తట్టుకోలేరు, అందులో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మహాజ్ఞాని అయిన రాముల వారు ఇక్కడ నిరూపణ చేస్తున్నారు, ఎంత పెద్ద కష్టం వచ్చినా నువ్వు నీ స్థానాన్ని మార్చుకోకు. ఏమిటా స్థానం? మనిషి అనే మహోత్కృష్టమైన స్థానం. మనిషి అన్నవాడు ఇలాగే ఉండాలని శాస్త్రం చెప్పింది. కాబట్టి శాస్త్రం చెప్పిన ఆ మనిషి విలువలు ఏవైతే ఉంటాయో చాలా మంది పాడు చేసే ప్రయత్నం చేస్తారు, నువ్వు మాత్రం పాడవద్దు అని రాముడు చెప్పి నిరూపణ చేసి తాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇది ఒక పెద్ద విషయం అయోధ్యకాండం. సరే, ఆ తర్వాత భరతునికి వెంటనే కబురు పెట్టారు. పాప ఆయనకి ఏం తెలియదు, ఇప్పటిలా కాదు కదా, ఫోన్లు అవి ఏమి ఉండవు. కాబట్టి ఆయన ఆ మేనమామ ఇంటి నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విషాదం చూసిన తర్వాత పాపం దశరథ మహారాజు గారు కూడా కాలం చేశారు. ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన ముందే చెప్పారు, రాముడు ఇలా వెళ్ళిపోయాడా నా ప్రాణం పోతుందని. కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. మరి ఈ సందర్భంలో భరతుడు అడుగు పెట్టిన తర్వాత తనకి ఎంత కోపం వస్తుందంటే, భరతుడితో ఎప్పుడూ శత్రుఘ్నుడు ఉంటూ ఉండేవాడు. ఇదివరకు ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా భాగవతులని సేవిస్తూ ఉంటారు కొంతమంది మహాభక్తులు. భాగవతుడు అంటే ఇక్కడ భరతుడు, ఎందుకంటే ఎప్పుడూ కూడా రాముణ్ణి పూజిస్తాడు, రాముణ్ణి సేవిస్తాడు. అటువంటి భరతుడికి పక్కనే ఎప్పుడు శత్రుఘ్నుడు ఉంటూ ఉండేవాట. కాబట్టి ఇప్పుడు శత్రుఘ్నుడికి భరతుడికి జరిగిన విషయం తెలుస్తుంది, చాలా కోపం వస్తుంది. మందర ఎక్కడుందో వెతికి పట్టుకుని చంపేద్దాం అనుకున్నట్ట కత్తి తీసి పొడిచే లోపు భరతుడు ఆపుతాడు. శత్రుఘ్నుడికి అంత కోపం వస్తుంది, ఈ మందర వల్లే కదా ఈవిడ ఇలాంటి వరాలు కోరుకుంది. సరే, ఆవిడ్ని చంపుతూ ఉంటే భరతుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన అంటాడు, ఆగు శత్రుఘ్న, చంపొద్దు. ఎందుకు చంపొద్దు అంటే, సరే తప్పు చేసింది పక్కన పెడితే
ఆవిడ ఎన్ని మాటలు చెప్పినా మా అమ్మ మనసు మారకూడదు కదా. తప్పెవరు చేశారు? ఆవిడ కాదు, తప్పు మా అమ్మ చేసింది. కాబట్టి అమ్మది తప్పు. చాలా మంది చాలా చెప్తారు, వినవలసిన అవసరం ఉందా? మహారాణి ఈవిడ కదా, ఈవిడ నిర్ణయం చేసుకోవాలి. వెళ్ళి మందర అడగదు కదా 2 వరాలు. అయ్యగారు నాకు 2 వరాలు ఇవ్వండి అంటే ఆయన ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. కానీ ఆవిడ పాత్ర ఎలా ఉన్నా అమ్మ చేసింది తప్పు, అందుకని శిక్ష అమ్మకి పడాలి, ఈవిడికి కాదు. అయితే అమ్మని కూడా చంపేస్తాను అన్నంత కోపం భరతుడికి వచ్చిందట. అమ్మని కూడా నేను చంపేస్తాను, ఆ ప్రస్తావన ఉంటుంది మనకి. అమ్మని కూడా చంపేయాలని ఉంది నాకు వద్దు అమ్మ. కానీ ఒకవేళ నేను ఈ పని చేస్తే ఆవేశంలో అన్నయ్యకి నచ్చదు అని అంటాడట. అంటే అన్నయ్య ఎప్పుడు ధర్మం పాటిస్తాడు, ఆయన ఎప్పుడు క్రోధంతో ప్రవర్తించడు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. మరి ఈ ఇష్టం ఇలాగే ఉండాలి అంటే నేను తప్పు పనులు చెయ్యకూడదు, నేను ధర్మం తప్పకూడదు. కన్న తల్లిని ఎవరైనా చంపుతారా? కారణాలు ఏమైనా, చంపకూడదు. అందుకని నాకు పాపం చుట్టుకున్నా పర్వాలేదు, అది వేరే విషయం. కానీ అన్నయ్య మళ్ళీ నా దగ్గరికి రాడు, అన్నయ్య నాతో మాట్లాడాడు, అన్నయ్య కోపానికి నేను గురవుతాను. అందుకే శత్రుఘ్న విడిచిపెట్టు. అమ్మనే విడిచిపెట్టినప్పుడు ఆవిడ్ని పట్టుకునేందుకు చంపడం మనం? ఆవిడ్ని కూడా విడిచిపెట్టు, ఈవిడికి బుద్ధి లేకపోతే ఆవిడేం చేస్తుంది అని విడిచిపెట్టు అన్నాడట. ఇక ఆ తర్వాత చాలా అంటే తల్లితో ఎలా మాట్లాడతాడు? మహా అయితే తల్లి నువ్వు చేసిన తప్పు అని చెప్తాడు, చీ అని విసుక్కుంటున్నాడు. ఇలాంటి తల్లి ఉండడం నిజంగా బాధాకరం అని చెప్తున్నాడు. ఎన్ని చెప్పినా జరిగిన నష్టాలు మళ్ళీ వస్తాయా? రాముల వారు వెళ్ళిపోయారు అరణ్యాన్ని. అయితే ఇక్కడ ఇప్పటికైనా తల్లి తెలుసుకోవాలి తను ఏం చేసిందో అని. భరతుడు ఒక చిన్న సందర్భం గురించి చెప్తారట. ఈ చిన్న కథ మనకి అయోధ్యకాండలో ఉంటుంది, భరతుడు తల్లితో ఎలా మాట్లాడుతున్నాడు అని. ఏ స్థాయి వాళ్ళకైనా వాళ్ళు ఎప్పుడైనా దారి తప్పితే మనం చెప్పవచ్చు, నేను చిన్నవాణ్ణి కదా నేను చెప్పకూడదు అనేది లేదు. తల్లికి చెప్పొచ్చు, తండ్రికి చెప్పొచ్చు, గురువుకి కూడా చెప్పవచ్చు, ఒకవేళ వాళ్ళు వాళ్ళ స్థానాన్ని తప్పుతూ ఉంటే. ఈవిడ ప్రవర్తించిన తీరుకి భరతుడు ఒక కథ చెప్తున్నాడు. తల్లి, పూర్వం నేను ఒక మాట చెప్తాను విను. పూర్వం పైలోకంలో ఉన్న కామధేను, ఆవిడ సంతతే కదా, కింద లోకంలో ఉన్న గోవులు, అలా ఆవులు, లేకపోతే ఎద్దులు అన్ని కూడా పై లోకంలో ఉన్న కామధేను యొక్క సంతతి. ఒకరోజు కామధేనువు విహరిస్తూ ఉంటే అలా అమాంతంగా భూలోకంలో చూసింది. చూసిన వెంటనే ఆవిడకు ఒక దృశ్యం కనిపించింది. ఎడ్ల బండి ఏదైతే ఉంటుందో, అంటే అప్పుడు పొలం దున్నేవారు కదా, అలా దున్నుతున్నప్పుడు ఒక రైతు చాలా నిష్కారణంగా అంటే విసుగుతో కోపంతో ఆ ఎద్దుల్ని ఒకటే కొడుతున్నట్ట. అవి పాపం పని చేస్తాయి కదా, అయినా కూడా హింసిస్తున్నాడు, కొడుతున్నాడు కర్ర పెట్టి. మరి ఆ కామధేను వెళుతూ ఉంటే చూసిందట, అయ్యో నా సంతతి ఎలా పాపం అవస్థలు పడుతున్నాయి, నోరు లేని జీవులు కదా, ఏమీ అనలేవు, అలా బాధపడుతున్నాయి. ఈ వ్యక్తి చూస్తే, ఈ రైతు చూస్తే అలా ఎందుకు కొడుతున్నాడు అని ఊరికే అక్కడి నుంచి ఏడ్చేస్తోందట, బాధపడిపోతుందట. ఈలోపు ఇంద్రుడు అటుగా వెళ్తుంటే కామధేనుని చూసి నమస్కారం చేసి, తల్లి నువ్వేమిటి ఇక్కడ నించున్నావు, ఏం చూస్తున్నావు, ఎందుకు ఇలా బాధపడిపోతున్నావు అంటే ఆవిడ అంటుందట, అదిగో చూడు భూలోకంలో ఒక రైతు ప్రవర్తించిన తీరు చూడు, ఎలా నా సంతతి కదా, నా సంతానం, నా బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడు అన్న వెంటనే ఇంద్రుడు చూసి అన్నట్ట, అయ్యో తల్లి ఇది చాలా సామాన్యం కదా భూలోకంలో, నువ్వు ఏదో 2 ఎద్దుల్ని చూసావు, ఇంకా ఎన్ని ఎద్దులు ఉన్నాయో, ఎన్ని ఆవులు ఉన్నాయో, ఎంతగా పాపం బాధపడుతున్నాయో, నువ్వు ఇలా అందరి గురించి ఆలోచిస్తే ఎలాగా? అది మనం తీర్చలేనిది. మనుషులు ఒక్కొక్కసారి అలాగే ప్రవర్తిస్తారు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పద, వచ్చేయి అని అన్నారట. అంటే ఇలా ఆ రైతు కొట్టకూడదు అంటే ఎంతమందిని మనం మార్చాలి? భూలోకంలో అంతా అలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు, నువ్వు పద ఇక్కడి నుంచి అని ఇంద్రుడు తీసుకుని వెళ్ళిపోయాట. ఇప్పుడు ఈ విషయం చెప్తూ భరతుడు అంటాడు, కామధేనువుకి ఎంతో మంది సంతానం, భూమి మీద ఉన్న ప్రతి ధేనువు, ఆవు గాని ఎద్దు గాని కామధేనువు సంతానమే. అయినా ఒక 2 ఎద్దులు బాధపడుతూ ఉంటే ఆవిడ బాధపడిపోయింది కదా. కౌసల్యాదేవికి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా, ఒక్కగానొక్క కుమారుడు. నువ్వు ఎంత హింస పెట్టావో తెలుసా? 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపో అంటే నువ్వేమన్నా రాజ్యం ఇచ్చావా, భోగములు అనుభవించమన్నావా? అంత కష్టం. ఒక్కగానొక్క కుమారుడు, ఆవిడ ఇంక ఎలా బ్రతుకుతుంది? ఆలోచన చేశావా? నువ్వు అలా ప్రవర్తించవచ్చా? అంటే కామధేనువే అలా ఆలోచన చేస్తున్నప్పుడు, అంతమంది సంతానం ఉన్నప్పుడు నువ్వు ఒక్క సంతానం, ఒక్క బిడ్డ ఉన్న తల్లిని ఇంత క్షోభ పెడతావా అని చెప్పాట.
ఏది చెప్పినా నెమ్మదిగా తనలో మార్పు వచ్చింది. కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు తన ప్రవర్తన బాగాలేదు. మొత్తానికి భరతుడు కోపంతో నాకు ఈ రాజ్యం ఎలాగో వద్దు, నేను అన్నయ్యని వేడుకుంటాను, ప్రాధేయపడతాను, నేను అడవికి వెళతాను, నేను పిలుస్తాను అన్నయ్యని, మళ్ళీ నేను అన్నయ్యకి రాజ్యం ఇచ్చేస్తాను, నువ్వేదైతే కోరుకున్నావో అన్నయ్య ఒప్పుకున్నాడేమో కానీ నేను మాత్రం ఒప్పుకోను అని అంటాడు. అక్కడ ఆ రాజ్యంలో పెద్దవాళ్ళందరికీ చెప్తాడు మనం ఎలాగైనా ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోవాలని. సరే మరి సైన్యం అంతా రాజ మర్యాదలతో వాళ్ళు బయలుదేరతారట. అలా బయలుదేరిన తర్వాత అప్పటికే రాముల వారు అరణ్యానికి దండకారణ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ వారు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. భరతుడు అంత బాధతో వెళుతున్నా చిన్న నమ్మకం, నేను చెప్తే అన్నయ్య వచ్చేస్తాడు, చక్కగా రాజ్యాన్ని తీసుకుంటాడు, మళ్ళీ రాజ్యం అనుభవిస్తాడు, మళ్ళీ అంతా బాగుంటుంది అని ఆయన అనుకుంటున్నాడు. దూరంగా ఇక భరతుల వారు కూడా వస్తున్నారు అన్నది, ఒక్కరే రాలేదు కదా, సైన్యంతో వస్తున్నారు. వారితో పాటు తల్లి కౌసల్యాదేవి, అలాగే సుమిత్ర, అలాగే కైకేయి కూడా బయలుదేరింది. ఆమె కూడా ఇక ఏమీ అనలేక, కొడుకే నాకు రాజ్యం వద్దు అంటే ఆవిడ ఏమంటుంది. మొత్తానికి ఆవిడలో కూడా చిన్న మార్పు వచ్చింది. అందరూ కలిసి బయలుదేరారు. దూరంగా లక్ష్మణుడు చూసి భయపడ్డాట. ముందుగా అమ్మో భరతుడు వచ్చేస్తున్నాడు అంటే ఏమిటి, అసలు నువ్వు బ్రతికే ఉండకూడదు అని తన తల్లి చెప్పిందా, నిన్ను చంపేస్తారా అంటే, నువ్వు బ్రతికి ఉంటే 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ముక్కు అని అనుకుంటాడా, అనుకున్నాడేమో. కాబట్టి సైన్యంతో వస్తున్నాడన్నయ్యా, ఇప్పుడు మాత్రం నేను ఇంక ఊరుకోను, ఇప్పుడు భరతుడు ఏవైనా మాట్లాడాడా నేనైతే చంపేస్తానని కోదండాన్ని పట్టుకుని బాణాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నట్టు. అయితే రాముడు నవ్వుతున్నాడు, భరతుడు అటువంటి వాడు కాదు, ఒకవేళ భరతుడు అలా నా ప్రాణాలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, తమ్ముడి కంటేనా అని అన్నట్టు. కానీ పాపం భరతుడు ఎన్నో నిందలు భరిస్తూ అన్నయ్య కోసం అరణ్యానికి వస్తాడు. మొత్తానికి వచ్చిన తర్వాత ప్రాధేయపడతాడు, ఎంతగానో అడుగుతాడు, అన్నయ్య నాకు ఈ రాజ్యం వద్దు, ఇది నీదే, కాబట్టి నేను అనుభవించలేను, నా వల్ల కాదు. ఎంత చెప్పినా రాముల వారు మళ్ళీ అదే చెప్తారు, ఇప్పుడు నేను నీతో ఇంటికి వచ్చేస్తే, అయోధ్యకు వచ్చేస్తే, నాన్నగారు వెళ్ళిపోయినా కూడా నాన్నగారు తరించిపోయినట్టు కాదు. కాబట్టి ఎంతవరకు ఆలోచిస్తారు మహాజ్ఞానులు, ఈ జీవుడు అంటే కేవలం ఈ శరీరంతో ఉన్న ఈ నేను కాదు, ఇంకా వెనక ఎన్నో జన్మలు ఉన్నాయి, ఉండేవి, అలాగే ముందు ముందు ఎన్నో జన్మలు ఉన్నాయి. కాబట్టి లోపల జీవుడు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఈ శరీరం కాలిపోతుంది, చచ్చిపోతే ఆ తర్వాత జీవుడు మాత్రం కాలిపోడు, చచ్చిపోడు కదా, జీవుడు ప్రయాణం చేస్తాడు, జీవుడు ఇంకో శరీరాన్ని పట్టుకుంటాడు, కుక్క అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, పులి అవ్వచ్చు, ఆవు అవ్వచ్చు, ఏదైనా, కానీ లోపల జీవుడు పవిత్రంగా ఉండాలి. అలా పవిత్రంగా ఉండాలి అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు తీసుకుని వెళ్ళేది పాప పుణ్యాల ఫలితాలే కదా. కాబట్టి ఇప్పుడు నేను వచ్చేస్తే నాన్నగారికి మళ్ళీ ఆ దోషం చుట్టుకుంటుంది, ఏది అసత్య దోషం. ఎందుకంటే ఆయన్ని సత్యాన్ని పాటించిన వారు కారు అని అయిపోతారు. ఎందుకు, మన లెక్కలు వేరు, భగవంతుడు వేసే లెక్కలు వేరు. నాకు ఏదైతే న్యాయం అనిపిస్తుందో నేను చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు, శాస్త్రం ఏం చెప్పింది అది మనకి ప్రమాణం, వేదం ప్రమాణం. కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ఉన్న తర్వాతే నేను వస్తాను, అప్పటి వరకు నేను రానంటాను. వశిష్ఠుల వారు చెప్తారు, సుమంత్రుడు చెప్తాడు, ఎంతో మంది చెప్తారు, ఎవ్వరి మాట వినడు రాముడు. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను. సరే, ఇప్పుడు ఒక బంగారు పాదుకలు తీసుకుని వస్తారు. వశిష్ఠుల వారు అంటారట, సరే భరత, నీకు కూడా రాజ్యం మీద నీకు ఇప్పుడు ఇష్టం లేదు, నువ్వు రాజుగా ఉండాలనుకోవడం లేదు, రాముల వారికి రావాలని అనిపించట్లేదు, ఇద్దరు కూడా మీ మీ స్థాయిల్లో మీరు ధర్మపరంగా ఆలోచిస్తున్నారు, మరి దీనికి ఏదో ఒక ఇది కావాలి కదా, సమాధానం కావాలి. అందుకని ఆ బంగారు పాదుకలు ఒకసారి మీ అన్నయ్య దగ్గర పెట్టు, ఒకసారి రామా నువ్వు అవి వేసుకున్న తర్వాత విడిచిపెట్టు. ఎందుకంటే అరణ్యంలో పాదుకలు వేసుకుని హాయిగా తిరగడానికి ఉండదు కదా బంగారు పాదుకలు. అసలు అక్కడ బంగారం గాని ఆభరణాలు గాని ఏమీ ఉండదు, త్యజించాలి పూర్తిగా భోగభాగ్యాలు. ఇప్పుడు వేసుకుని విడిచిపెట్టిన బంగారు పాదుకలు తీసుకుని వెళ్ళి సింహాసనం మీద పెట్టు భరత, అప్పుడు నీ కోరిక తీరుతుంది, రాముల వారే రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు. అలా రాముల వారి కోరిక కూడా తీరుతుంది, ఎందుకంటే వారు ఉండి పరిపాలన చేయటం లేదు అన్న వెంటనే, సరే ఇంతకు మించి ఇంకో ఉపాయం లేదు అని భరతుల వారు
ఆ రాముల వారు ఆ పాదుకలు అంటే అవి వేసుకుని విడిచిపెట్టిన తర్వాత ఆ పాదుకలను తీసి శిరస్సు పైన పెట్టుకుని మంగళ వాయిద్యాలతో తాను ఏ పల్లకిలో అయితే రాముల వారిని తీసుకుని వెళతానని అనుకున్నారో ఆ పల్లకిలో పెట్టకుండా తనే స్వయంగా తల మీద పెట్టుకుంటూ, అంటే ఇంకంతకన్నా ఉచ్చమైన స్థానం ఏది ఉంటుంది కాబట్టి అలా తలపైన పాదుకలు పెట్టుకుంటూ మొత్తానికి అయోధ్య వరకు వెళ్ళి అక్కడ ఈ రాముల వారికి పట్టాభిషేకం చేసేసారు. ఈయన అంటే ఆయన పాదుకలకి పట్టాభిషేకం చేశారు కాబట్టి దాన్ని పాదుకా పట్టాభిషేకం అని అంటారు. ఇది కూడా అయోధ్య కాండలోనే మనకి కనిపిస్తుంది. అలా ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి ఈ రాజ్యం నాది కాదు, ఈ రాజ్యం రాముల వారు చేస్తున్నారు, మా అన్నయ్యే రాజు అనేటట్టుగా తను ఏ భోగభాగ్యాలు అనుభవించకుండా ఏ రకంగా అయితే రాముల వారు అక్కడ అరణ్యంలో దర్భాసనాల మీద పడుకుంటూ నార వస్త్రాలు ధరించి జటలు పెంచుకుని ఉన్నారో భరతుడు కూడా ఒక తాపసిలాగా ఒక మునిలాగా ఆయన కూడా ఈ అంతఃపురంలో ఆయన ఆ హంసతూలిక పైన పడుకోకుండా మంచాల పైన పడుకోకుండా కింద ఆయన పడుకోవడం, అలాగే ఆయన వేషధారణ కూడా నార వస్త్రాలు ధరించి ఎటువంటి ఆభరణాలు లేకుండా జటలు పెంచుకుని ఆయన 14 సంవత్సరాలు ఉన్నారట. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం భరతుడు ఎవరు, భాగవతుడు అంటే భక్తుడు. భక్తుడు అయిన వాడు ఎలా ఉండాలి, ఇది నాది కాదు ఇదంతా భగవంతుడిదే, భగవంతుడు నాకు ఇచ్చాడు. ఒక మాట గాని విద్య గాని సంపద గాని ఆస్తి గాని ఏదైనా మన దగ్గర ఉన్న ఏ శక్తి అయినా భగవంతుడు ఇచ్చినది కాబట్టి ఇది భగవంతుడు ఇచ్చాడు అని ఎప్పుడైతే ఆయనకి మనం ఆ స్థానం ఇస్తామో, ఏ రకంగా భగవంతుడు రాజ్యం నాది కాదు అని పాదుకలు పెట్టాడో మనం కూడా భరతుల్లాగా మన దగ్గర ఉన్న భోగము శక్తి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విద్య ధనం నాది కాదు భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఎప్పుడైతే ఒక స్థానాన్ని భగవంతుడికి ఇస్తామో మన జీవితంలో అప్పుడు మనం తరించిపోతాం. ఇదంతా నా వల్ల జరుగుతుంది అంటే నేను అనే భావన వస్తుంది. ఎప్పుడైతే నేను అనే భావన ఎక్కువ అయిపోతుందో అవతల వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తారు. మనం ఏదైనా సాధించినప్పుడు మనమే గొప్ప అనుకుంటాం, కానీ ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకుంటే నాది కాదు భగవంతుడిది అనే భావన ఉంటే ఆ గొప్ప అనే భావన రాదు, నేను నాది అనే భావన రాదు. ఎందుకంటే ఇది నాది కాదు, ఇది భగవంతుడిది. ఇది వాల్మీకి మహర్షి అయోధ్య కాండలో మనకి నేర్పించారు. అంటే అయోధ్య కాండలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ విషయాలు. రాముడు సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ పాటించమని చెప్పారు, ఆయన పాటించారు. ఆయన తండ్రి గారు ఆ స్థాయికి వెళ్ళాలి తరించిపోవాలంటే తండ్రి గారు కూడా సత్యాన్ని ధర్మాన్ని విడిచిపెట్టకూడదంటే పుత్రుడిగా నా ధర్మం ఏమిటని ఆయన పాటించారు. కాబట్టి మనం ఉన్న బంధనాలలో మనకి కూడా ఆ బంధాలకు సంబంధించి ధర్మం ఏదైతే ఉంటుందో, ఒక తల్లిగా నేను ఇలా ఉండాలి, ఒక భర్తగా నేను ఇలా ఉండాలి, ఒక వైద్యుడిగా నేను ఇలా ఉండాలి, ఒక గురుస్థానంలో నేను ఇలా ఉండాలి అని మనం ఎవరి ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటే అవతల వాళ్ళు తరించిపోతారు, మనము తరించిపోతాం. అందుకే అయోధ్యకాండ ఎంత బాధాకరమైన మానసిక బలం గురించి మాట్లాడుతుంది. మనోబలం ఉండాలి. రాముడికి ఎంత మనోబలం ఉంటే అంత ధైర్యంగా 14 సంవత్సరాలు వెళ్ళిపోతాడు కదా. ఈ మనోబలం లేదు కాబట్టే మందర మాటలు విని కైక పూర్తిగా పాడైపోయింది. ఈ మనోబలం లేదు కాబట్టే దశరథుడు కూడా వెళ్ళిపోయాడు, ఆయన కూడా కాలం చేశారు. ఈ మనోబలం ఉంది కాబట్టే కౌసల్యాదేవి చక్కగా రాముని మాట విని ఆశీర్వచనం చేసి పంపించింది. అలా ఈ మనోబలం అన్నది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా మనం మనిషిగా ధరించిపోతాం. ఇది అయోధ్యకాండ మనకి చెప్తుంది. మరి ఈ రోజుకి ఇంతే. రేపు మనం ఈ అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండ, ఈ అరణ్యకాండ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఆలయ పెద్దలందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు. నా పేరు జ్యోతి. మరి ఇటువంటి ఈ అద్భుతమైన విషయాలు ముఖ్యంగా రామాయణంలో ఒక్కొక్క కాండలో తెలిసిన కథే అయినా మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ మనిషిగా మనం ఏం నేర్చుకోవాలి, ఏది పట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైతే సత్యం ధర్మం పట్టుకుంటారో వాళ్ళ జీవితం అంతా కష్టాలే ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది, అంత తేలికగా సులభంగా ఆనందంగా ఉండదు. అయినా పట్టుకోవాలి అని రాముల వారు నిరూపణ చేసి చూపించారు, ఆదర్శంగా ఉన్నారు. అటువంటి రామరాజ్యం మళ్ళీ చూడలేకపోయినా రాముల వారు మనకి చూపించిన మార్గంలో వెళ్ళే ప్రయత్నం మాత్రం మనం అందరం నిత్యం చేస్తూనే ఉండాలి. ఈ క్రమంలో ఈ మాటలు
మనం ఇలా చెప్పుకున్నాం, విన్నాం, లేకపోతే రామాయణ ప్రవచనం అన్నది చేసుకోవడానికి ఆ రామచంద్రమూర్తి